ఈ కార్ రేస్ లో సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. 600 కోట్ల అగ్రిమెంట్ కుదుర్చుకున్నారన్నది అసత్య ప్రచారమన్న హరీష్. రాష్ట్రానికి 600 కోట్ల లాభం జరిగిందని వెల్లడి. ఇది డొల్ల కేసు అని మొదట్లోనే తేలిపోయిందన్న మాజీ మంత్రి. హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి. సాహితీ కేసులో ప్రైవేట్ ఫైనాన్సర్ల ఇళ్లపై ఈడీ దాడులు. హైదరాబాద్ సహా 8 చోట్ల అధికారుల తనిఖీలు. సురేష్ అగర్వాల్, రక్షిత్ అగర్వాల్ ఇళ్లలో సోదాలు. 5.5 కోట్ల విలువైన గోల్డ్, 80 లక్షల నగదు స్వాధీనం. ఢిల్లీలోని పూర్వాంచలి ఓటర్లపై కేజ్రీవాల్ హాట్ కామెంట్స్. రోహింగ్యాలుగా ప్రకటించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపణ. ఆ పార్టీ నేతలకు మీ ఓటర్ ఐడీని చూపించవద్దన్న కేజ్రీవాల్. ఔరంగజేబ్ వారసులు ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారు. ఇది దేవుడు విధించిన న్యాయమన్న యూపీ సీఎం యోగి. మరాఠీ ప్రజల్ని అవమానిస్తే సహించం. థానే జిల్లాలో మరాఠీ కుటుంబంపై దాడిని ఖండించిన షిండే. ఇప్పటికే నిందితుడిపై చర్యలు తీసుకున్నామని వెల్లడి. కాకినాడ జిల్లా అన్నవరం జ్యువెలరీ షాపులో చోరీకి యత్నం. ముగ్గురుపై సుత్తితో దాడి చేసిన 2 దుండగులు. బంగారంతో పోతూ ఉండగా పట్టుకున్న స్థానికులు.